బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన సకల విధాల ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు నాతోటి విద్యార్థినుల బృందానికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగం పేరు అత్యాచారాలు అరికట్టడం ఎలా. ముందుగా సూరా బక్రా ఆయత్ నెంబర్ 208లో ఈ విధంగా ఉంది. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుమ్ ముబీన్. సదకల్లాహుల్ అజీమ్. అంటే దీని అర్థం, విశ్వాసులారా, మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి, శైతాన్ అడుగుజాడలు తొక్కకండి, వాడు బద్ధశత్రువు. ప్రియమైన సోదరిములారా, నేటి సమాజంలో పురిటి బిడ్డ మొదలుకొని పండు ముదసలి వరకు స్త్రీలకు రక్షణ కరువైంది. రోజుకో కొత్త చట్టాన్ని తయారు చేసినా లాభం లేదు. మరోవైపు మానవ హక్కుల సంఘాలు న్యాయాన్ని కోరుతూ ఉద్యమిస్తాయి, కానీ అదే సమయంలో ముద్దాయికి కఠిన శిక్ష వేస్తే అతనికి కాపాడడానికి నడుము బిగిస్తాయి. కొన్ని రోజులు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ విషయంపై చర్చిస్తారు, టీఆర్పీ పెంచుకోవటానికి ప్రయత్నిస్తారే కానీ పరిష్కారానికి మార్గం చూపవు. వాస్తవం ఏమిటంటే, భిన్న మనస్తత్వాలు కలిగిన మానవులు ఒకరు మరొకరి కోసం చట్టాలు తయారు చేయలేరు. ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో స్త్రీల సమస్యలపై మాట్లాడుతూ ఒక వైద్య నిపుణురాలు చెప్పిన విషయాన్ని గమనించండి. ఆవిడ దగ్గర వస్తున్న గర్భస్రావ కేసుల్లో అధికంగా 9 నుండి 10వ తరగతి గల అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారన్నారు. ఆ తర్వాత అత్యాచారాలపై కూడా స్తంభిస్తూ టీవీ షోలపై విడుచుకుపడి విచ్చలవిడిగా సొంగారభరిత వృత్యాలు, 5 ఏళ్లు కూడా నిండని పసి కూనలతో అసభ్యకరమైన భంగిమలతో కూడిన డ్యాన్స్లు చేయిస్తూ సమాజానికి నాశనం చేస్తున్నారన్నారు. దీనివల్ల మరోవైపు యవ్వనానికి చేరని మగపిల్లల సైతం క్రామ కోధాలకు బలవుతున్నారన్నారు. టీనేజ్లోనే బాయ్ ఫ్రెండ్లు, డిప్రెషన్లు, బ్రేకప్లు, అబోషన్లు, ఇవన్నీ అరాచకాలకి మూలధారి ఎవరు? ఇటువంటి ఎన్నో కారణాలు జరుగుతున్న నేటి సమాజంలో అత్యాచారాలు పెరగడానికి ఇదే కారణం. అందుకే అల్లాహ్ తన గ్రంథంలో స్త్రీలు తలపై మేలమిసుగు వేసుకొని ఉండాలని ఆజ్ఞాపించారు. అదేవిధంగా మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలు 7 ఏళ్ల వయసుకు చేరగానే తల్లిదండ్రులు తమతో పడుకోబెట్టకుండా వేరే పడకపై పడుకోబెట్టాలన్నారు. అలాగే సంతానంలో 2 అబ్బాయిలు గాని 2 అమ్మాయిలు గాని ఒకే పడకపై పడుకోబెట్టకుండా వేరే వేరే పడకపై పడుకోబెట్టాలి. కాబట్టి ఆంగాంగ ప్రదర్శన చేసి బట్టలు స్వేచ్ఛ పేరుతో అమ్మాయిలు ధరించరాదు. అలాగే పరాయి స్త్రీలపై చూపు పడ్డ వెంటనే మరోవైపు చూపు మరల్చుకునే విధంగా అబ్బాయిని పెంచాలని ఖురాన్ బోధించింది. ఇది నిరోధించడానికి ఒకవైపు పరిష్కారం, మరోవైపు ఇస్లాం ఏ కఠిన శిక్షలైతే వ్యభిచారాలకు, అత్యాచారాలు చేసే వారికి నిర్దేశిస్తుందో, అంటే మరణ శిక్ష, మనం ప్రజలందరినీ ఒక చోట చేర్చి వారి ముందు అమలు చేయాలి. దీనివల్ల వారి హృదయాల్లో భయం పుట్టి మరొకడు అత్యాచారం అన్న పేరు జోలికే వెళ్ళడు. మనం మన ఇస్లాం ధర్మాన్ని, దాని ఔదర్యాన్ని, దాని ప్రాముఖ్యతను పాటించి కాపాడగలిగితే ఏ మతాలైనా, ఏ కులాలైనా, ఏ ప్రభుత్వాలైనా మనపై, మన ఇస్లాం పద్ధతులపై ఏ వేలెత్తి చూపే ఆస్కారం కానీ, ధైర్యం కానీ ఉండవు. అందుకే ఆడపిల్ల చంద్రబింబంలో అందంగా ఉండినా తల ఎత్తి చూస్తే చంద్రుడిలా ఉండకూడదు. ఆడపిల్లమ్మంటే సూర్యుని అగ్ని గులంలా, చూసేవారి చూపులు చిన్న బోయలా ఉండాలి. చివరిగా ఈ సూక్తులతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేర్లతో దిగజారిన విలువలు. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేర్లతో దిగజారిన విలువలు.
ఆధునికత ముసుగులో నా వికృంకల శ్రేష్టలు, కామాంధుల గొర్రెల్లో బలి అయ్యే యువతిలు. ఆధునికత ముసుగులో నా వికృంకల చేష్టలు, కామాంధుల గొర్రెల్లో బలి అయ్యే యువతిలు. కామాంధుల గొర్రెల్లో బలి అయ్యే యువతిలు. చివరిగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా గురువులందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా చోటు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.